మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ సార్, 3 సార్లు గెలిచారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, అండ్ దెన్ 4th టైం కూడా బరిలో దిగుతున్నారు కదా. తప్పకుండా దిగుతా. 4వ సారి కూడా అసెంబ్లీలో కూర్చుని అధ్యక్ష అంటారా? గ్యారంటీ. డెఫినెట్గా 4వసారి కూడా నా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతో 4వసారి కూడా అసెంబ్లీలో కూర్చుంటాం. ఒకటి ప్రజల ఆశీస్సులు, రెండోది రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు కూడా ఉన్నాయా? అన్ని దేవుళ్ళు ఉన్నారు నా నియోజకవర్గంలో. ఒక దేవుడు కాదు, రాఘవేంద్ర స్వామి ఉన్నాడు మా ఊళ్ళో, మా రామలింగేశ్వర స్వామి ఉన్నాడు, ఉరుకుంద నరసింహస్వామి ఉన్నాడు, కాదరలింగ స్వామి ఉన్నాడు, ఎల్లమ్మ ఉంది. 4 మండలాల్లో 4 దేవుళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా. వాళ్ళ ఆశీస్సులు, నా నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలు ఆశీస్సులతో 4వసారి కూడా తప్పకుండా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెడతాం. అంటే ఏంటి సార్ అంత కాన్ఫిడెన్స్? అంటే కేవలం బాలనాగిరెడ్డిని మాత్రమే ఓటర్లు ఎన్నుకుంటున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చింది, ఇప్పుడు సర్వేలు కూడా మళ్ళీ బాలనాగిరెడ్డికి అని చూపిస్తున్నాయి. ఎందుకు ఇంకొక పార్టీకి ఇంకొక నాయకుడికి ఈ కాన్స్టిట్యున్సీలో ఎంట్రీ కూడా కాలు పెట్టే అవకాశం కూడా లేకుండా చూస్తున్నారు? ఎట్లా? అది ప్రజలు నా వెనుకున్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నా. ప్రజలకు ఆ నమ్మకం ఉంది నా మీద. బాలనారెడ్డి ఏదన్నా కానీ తప్పకుండా పని చేస్తాడు, అనుకున్న మాట ప్రకారం మాట ఇస్తేనే పని చేస్తాడనే ఆలోచన. ఎప్పుడు వాళ్ళు రాత్రి 8 గంటలకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాను, తప్పకుండా వాళ్ళ సమస్యలు అడుగుతాను, తెలుసుకుంటాను. వాళ్ళ కష్టసుఖాల్లో నేను వాళ్ళతో భాగం పంచుకుంటాను. ఇప్పుడు జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు కాకుండా నవరత్నాలు స్టేట్ మొత్తం అందరు ఎమ్మెల్యేలు ఇంప్లిమెంట్ చేస్తారు. అలా కాకుండా బాలనాగిరెడ్డి ప్రత్యేకంగా మంత్రాలయ నియోజకవర్గం అభివృద్ధి కోసం థర్మార్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఏం చేశారు అని అడిగితే? నా అభివృద్ధి అంటే నేను ప్రజలకు వాళ్ళు ఏదన్నా హాస్పిటల్స్కి వచ్చినా, స్కూల్స్కి వచ్చినా, కాలేజ్ ఫీజులకైనా, లేకపోతే ఏదన్నా వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి ఒక్కదానికి నా చేతనైనంత వాళ్ళకి సాయం చేస్తూ తప్పకుండా నేను వాళ్ళకి ఇది చేసుకుంటూ పోతున్నాను. ఇప్పుడు ఇది మేము వస్తే మేము చాలామంది జనం అంతా కూడా కార్యకర్తలు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళంతా మీకోసం కూర్చుని ఉన్నారు. ఇట్లా డైలీ కార్యకర్తలు వస్తూనే ఉంటారండి మీ దగ్గర? డైలీ నాకు